పేరు గోర్ల సుమశ్రీ. మాది వనపర్తి జిల్లా చిమలగుంటపల్లి గ్రామం. మా డాడీ పేరు గోర్ల కృష్ణయ్య, మా మమ్మీ సంతోషమ్మ. మా డాడీ కండక్టర్ వృత్తిరీత్యా, మా మమ్మీ హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ సూపర్వైజర్. రవాణా సౌకర్యం ఇబ్బంది నిమిత్తాల కారణంగా మేము వనపర్తిలో స్థిరపడడం జరిగింది. మా అక్క గోర్ల సృజనశ్రీ, మా అక్క డాక్టర్. నేను మొన్న జరిగిన గ్రూప్ 1 రిజల్ట్లో డిఎస్పిగా నాకు ఉద్యోగం లభించింది. నాకు చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారు అంటే చాలా ఇష్టం. అంబేద్కర్ గారు నాకు ఇన్స్పిరేషన్. నా చదువు మొత్తం వనపర్తిలోనే జరిగింది, 10th క్లాస్ వరకు. 1st to 2nd క్లాస్ నేను అను స్కూల్లో చదవడం జరిగింది. 3rd to 10th చాణిక్య హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ డిగ్రీ హైదరాబాద్లో చేశాను. నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్, నారాయణ డిగ్రీ కాలేజ్లో BA ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కంప్లీట్ చేశాను నేను హైదరాబాద్లోనే. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే కరోనా సమయంలో మా తండ్రి గారిని కోల్పోవడం జరిగింది. ఆ బాధ నా జీవితంలో ఎంతో నన్ను చాలా డిసప్పాయింట్ చేసి చాలా డిప్రెషన్కి నన్ను గురి చేసింది. మా తండ్రి గారిని కరెక్ట్ చదువుపోయే టైంలో కోల్పోవడం అనేది నాకు చాలా వేదన మిగిల్చింది. కానీ మా డాడీ లక్ష్యాన్ని నేను ఎలా అయినా సాధించాలి, మా డాడీకి నేను కలెక్టర్గా నన్ను చూడడం అనేది చాలా ఇష్టం. నేను డాక్టర్ సైడ్ వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ కోరిక మా డాడీ మా బాబాయ్ది. వాళ్ళిద్దరికీ గవర్నమెంట్ జాబ్లో ఉంటే మన జాతికి పబ్లిక్ సర్వీస్ అనేది గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడే మనం చేయగలం అనేది మా డాడీ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించేవాడు. అలానే నన్ను UPSC ప్రిపరేషన్ చేయడానికి ఎంకరేజ్ చేశారు. ఈ బాధ తట్టుకోలేక నేను ఎలా అయినా చదివి మా తల్లిదండ్రుల లక్ష్యాలను నెరవేర్చాలని నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో UPSC ప్రిపరేషన్ చేస్తుండగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ నిమిత్తం తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చి నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ చేశాను. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. UPSC అటెంప్ట్ నేను ఇంకా ఇవ్వలేదు. ఈ జర్నీలో ఈ విజయం అనేది నేను కంప్లీట్గా మా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ జర్నీలో మా మమ్మీ ఒక సింగిల్ పేరెంట్ అయినప్పటికీ నన్ను చాలా ప్రోత్సహించింది, చాలా ఎంకరేజ్ చేసింది. మా మమ్మీ గారి సపోర్ట్ ఈ జర్నీలో ఎంతో ఉంది. మా మమ్మీ తను ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, మేమిద్దరం ఆడపిల్లలం అయినప్పటికీ ఏ రోజు ఆర్థిక సమస్యలు కానీ ఏ సమస్యలు చెప్పకుండా మా డాడీలోని లోటుని ఎలా దిగమింగుకోవాలో అని చెప్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ, చదువు ఒక్కటే మన రాతలను మార్చగలదు, చదువు ఒక్కటే మన కుటుంబాన్ని పైకి తీయగలదు అన్నట్టు మా మమ్మీ నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసేది. మా అక్క కూడా నన్ను చాలా గైడ్ చేసింది. ఈ జర్నీలో మా బావది, అక్కది, అన్నలది, మా బాబాయ్ది, మామది, ప్రతి ఒక్కరిది ఈ జర్నీలో పాత్ర ఉంది. వీళ్ళ పాత్ర లేదు అన్నట్టు చెప్పడానికి రాదు. ఈ విజయం అంతా నా కుటుంబానికి నేను అంకితం చేయాలనుకుంటున్నాను. ఈ గ్రూప్ 1 అనేది నాది ఫస్ట్ అటెంప్ట్ అండి. నేను ఇంకా UPSC అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. నేను గ్రూప్ 1 అనేది కంప్లీట్గా UPSC ప్రిపరేషన్ బేస్ చేసుకొని సెల్ఫ్ స్టడీ చేశాను. ఈ ప్రాసెస్లో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపర్ కాపీస్ కన్సిస్టెంట్గా చదవడం, డైలీ న్యూస్ పేపర్ చదవడం, కొన్ని ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉండడం వల్ల కన్సిస్టెంట్గా మెంటల్ కండిషన్స్ని నేను కామ్గా పెట్టుకొని మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని డైలీ సిలబస్ డైలీ కంప్లీట్ చేసుకొని మార్క్ టెస్ట్లు రాసి టెస్ట్ల నుంచి అనాలిసిస్లు చేసి నేను డే టు డే ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. నా ఫౌండేషన్ ఎవ్రీడే నేను పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేశానండి. నేను ఈ గ్రూప్ 1 రాస్తున్న టైంలో గ్రూప్ 4 కూడా అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 4లో నేను ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. లోవర్ లెవెల్లో వర్క్ చేయడం వల్ల ఆ లోవర్ లెవెల్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని నేను ఇంకా ఎక్స్పీరియన్స్ తీసుకొని హయ్యర్ లెవెల్లో ఎలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలనే కాన్సెప్ట్తో నేను గ్రూప్ 4 కూడా చేస్తున్నా ప్రజెంట్గా. మొన్న నాకు స్టేట్ ర్యాంక్ 179 వచ్చిందండి ఈ గ్రూప్ 1లో. ఈ గ్రూప్ 1లో నాకు DSPగా సెలెక్ట్ అవ్వడం జరిగింది.
మా డాడీ చిన్నప్పటి నుంచి మాకు ఒకటే చెప్పేవారు, మనకేం లేదు, మన కుటుంబ స్థితిగతులు బాగుపడాలంటే మనకి చదువు ఒక్కటే ఆస్తి, చదువు ఒక్కటే ఆయుధం, రాజులు సైతం దొంగలించలేనిది చదువు అని చెప్పేవారు. మా తల్లిదండ్రులు నన్ను మా అక్కని ఏ రోజు ఆడపిల్లలాగా చూడలేదు, ఏ లోటు మాకు తెలియనివ్వలేదు. మమ్మల్ని ఆడపిల్లలైనప్పటికీ మాకు మంచి చదివిచ్చి మా తండ్రి గారు నన్ను ఎప్పుడైనా కలెక్టర్గా చూడాలని, మా తండ్రి ఆశయాలు నెరవేర్చడం కోసం నా తల్లి కానీ మా కుటుంబ సభ్యులందరూ ఎంతగానో నాకు ఈ విజయం సాధించడానికి సహాయం చేశారు. కలెక్టర్ అవ్వాలనేదే మా తండ్రి గారి ఆశయం. ఆ ఆశయం వైపు నేను అడుగులు భవిష్యత్తులో కూడా వేస్తాను.